మరో కాలరు నంద్యాల నుంచి ఉన్నారు మల్లికార్జున్. మల్లికార్జున్ చెప్పండి. గోపరాజు గారికి అక్కడ వేదిక పైన ఉన్న పెద్దలకు నమస్కారాలు. చెప్పండి చెప్పండి చెప్పండి. ప్రజాస్వామ్య రాజ్యాలకి సంక్షేమ రాజ్యం. ఎస్. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక రంగానికి కూడా పునాదులు వేయాల్సిన అవసరం ఉంది. ఎస్. మన జాతీయ స్థాయిలో కానీ ప్రాంతీయ స్థాయిలో కానీ, ప్రాంతీయ స్థాయిలో ప్రాంతీయ రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర వహిస్తాయి. సార్, ఈ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలు సూత్రాలతో ప్రజల ముందు ప్రచారం చేసి ప్రజల యొక్క మద్దతును ఎవరైతే చూడగలుగుతారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. సార్, 77లో కేంద్ర ప్రభుత్వంలో ఇందిరాగాంధీ వ్యతిరేక పవనాలు వీచి జనతా ప్రభుత్వం ఏర్పడేదానికి వీలే. అలాగే ఏపీలో 83లో కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు, ఎన్టీఆర్ యొక్క ఆకర్షణ విధానాల వల్ల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం అనేది రావడం జరిగింది సార్. ఇంకొకటి, ఈ రాజకీయ పార్టీలు ప్రజలకి ఏ వాగ్దానాలు అయితే చేస్తాయో ఆ వాగ్దానాలు శాసనసభలో శాసనాలుగా మారేదానికి వీలవుతుంది. ఇంకా ఏ ప్రభుత్వం అయినా ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ గా ఉండాలా, ప్రజల యొక్క అభిప్రాయాలను చూడగొనాలా, ప్రజలకు ఏ ప్రభుత్వం అయితే ఇష్టమవుతారో ప్రజలు ట్రాన్స్పరెన్సీ ఉంటారు. ఆ ట్రాన్స్పరెన్సీ ఉండి ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకునేదానికి వీలేశారు. ప్రజల యొక్క అభిమానాన్ని మరి దూరం అయినట్లయితే. రైట్, ఖచ్చితంగా మీరు అన్నది కరెక్ట్ మల్లికార్జున్ గారు. ప్రజల అభిమానాన్ని చూరగొనాలి. మనం పరిపాలన ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకున్న రోజే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారనేది చూస్తుంది. మరో కాలర్ ఏలూరు నుంచి వర్మ గారు ఉన్నారు. వర్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ, పెద్దలందరికీ నమస్తే. నేను యాక్చువల్గా న్యూట్రల్ ఓటర్ నేనండి. ఐ నెవర్ ఓట్ టు వైసీపీ. నేను చెప్పండి చెప్పండి మాత్రమే కంపేర్ టు 2014 నుంచి 19 మధ్య ఉన్న గవర్నమెంట్ తో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా బెటర్ గవర్నెన్సే ఉంది. కానీ ఆయన ఆ డంపింగ్ మెజారిటీ ఏదైతే అప్ టు ఆ ఎక్స్పెక్టేషన్ కి అయితే ఆయన రీచ్ కాల. 151 ఏదైతే ఆయనకి మెజారిటీ ఇచ్చారో అంటే ఆ ఎక్స్పెక్టేషన్, జనంలో నా ఎక్స్పెక్టేషన్ గా ఆయన రీచ్ కాలేదని నా నిశ్చిత అభిప్రాయం. అది ఎందులో ఆయన రీచ్ కాదు. ఇంకోటి ఏంటంటే, ఇంతకు ముందు కాలర్ అన్నట్టు ప్రజాభిమానాన్ని చూరగొట్టడానికి ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే సరిపోవు అన్నదానికి రాబోయే ఎలక్షన్స్ లో ఆయన ఖచ్చితంగా ఆయనకి పాస్ మార్కులే వస్తాయని నా అభిప్రాయం. పాస్ మార్కులకు దగ్గరగా ఉంటుంది తప్ప ఆ వైనాట్ 175 అన్నది ఖచ్చితంగా ఐ డోంట్ థింక్ సో. ఆయన ఖచ్చితంగా, అండ్ మోర్ ఓవర్ ఈయన రాబోయే 2024 ఎలక్షన్స్ కి చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఏదైతే దెబ్బతిందో, ఆయన ఎప్పటికీ ఆయన క్రెడిబిలిటీ హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ. 2014లో ఆయనకి ఇచ్చిన అవకాశం 2 సార్లు ఆయన పోయింది. 2004, 2009లో పోయేగా కూడా ఆయన 2014లో ఇచ్చిన ఒక అవకాశం. అప్పటికి ఉన్న ఆ రాష్ట్ర బైఫర్కేషన్ అయిపోయాక రాష్ట్రం ఉన్న పరిస్థితికి ఆయన ఎందుకు ఇచ్చారంటే అవకాశం, ఆయన ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. నేను కూడా రైట్, చెప్పండి. రైట్, మరో కాలర్ ఉన్నారు, కిరణ్ కుమార్ బొబ్బిల్ నుంచి. కిరణ్ గారు, చెప్పండి. యాంకర్ గారు నమస్తే. నెక్స్ట్ ప్యానల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్తే సార్. జస్ట్ వింటున్నా, మీ లైవ్ చూస్తున్నాను. శ్రీనివాసరావు చాలా బాగా మాట్లాడారు. ఆయన చెప్పింది నాకు నచ్చింది సార్. బట్ మీరు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ప్రజెంట్ మీరు మాట్లాడారు ఏంటి, ఆడుదాం ఆంధ్ర ఏదో సార్. 5 తక్కువ 5 నెలలు, 5 నెలలు తక్కువ 5 ఏళ్ళు ఆడారు ఆంధ్రతో. ఇంకేటి ఆడేస్తారు సార్ మొత్తం ఆట. రైట్. ఇంకో మాట, ఏదో స్లోగన్స్ బ్యానర్స్ కనబడుతున్నాయి సార్. మా నమ్మకం నువ్వే జగనన్న, మా నమ్మకం నువ్వే జగనన్న. ఎందుకు సిపిఎస్ రద్దు చేసావనా, సంపూర్ణ మధ్యపక్షం నిషేధం చేసావనా, ప్రత్యేక హోదా తెచ్చావనా, స్పెషల్ స్టేటస్ ఏంటిది రైల్వే జోన్ తెచ్చావనా, ఏంటంటే సార్ మాకు మెగా డిఎస్సీ తెచ్చావనా. అది మా నమ్మకం కాదండి, మా అమ్మకం నువ్వే అండి. పొరపాటు పడింది, టైప్ ఆఫ్ మిస్టేక్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తున్నాను సార్. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తున్నాను.
నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లు మారుతున్నారు, అదే దీని మీద మీకు డిబేట్ అవుతుంది. సార్ వాట్ ఇస్ ద డ్యూటీస్ ఆఫ్ ఎమ్మెల్యే? ఒక ఎమ్మెల్యే యొక్క విధులు ఏంటి? తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, నీటి పారుదల దాని గురించి కానీ లేకపోతే సమస్యల గురించి కానీ అసెంబ్లీలో చర్చించి దాని గురించి పోరాడి చెయ్యాలి. ఏ ఎమ్మెల్యే అంటున్న అధికారం కానీ అవకాశం కానీ ఉందండి? ఇక్కడ సీఎం గారిని కలిసే అవకాశం ఉందండి. మరి మీ పనితీరు బాగలేదని ఎమ్మెల్యే గారిని సీఎం గారు అని క్యాండిడేట్ మారిస్తే ఎలా ఉంటుంది సార్? సార్ యాంకర్ గారు మీ జోబులో 100 రూపాయలు ఉంది సార్, నాకు 200 రూపాయలు కావాలి, మీరు ఎక్కడి నుంచి తెస్తారు సార్? మీరు చెప్పండి. అప్పు తీయాలి. అదే విధంగా సంక్షేమ పథకాలు తప్పేం లేదు, సంక్షేమ పథకాలు కానీ అప్పు చేసి మీరు ఇస్తే మీ పిల్లలకి ఏం ఇస్తారండి? మీ అభివృద్ధి చెందుతారా? మరి ఆంధ్ర రాష్ట్రాన్ని, నేను సైనికునండి, నేను ఆర్మీ పర్సన్ని, ఎక్స్ ఆర్మీ పర్సన్ని, పాకిస్తాన్ బోర్డర్ నిలబడి నా రాష్ట్రం కోసం నా దేశం కోసం చూస్తూనే ఉన్నాను. అటువంటిది రిటైర్ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని చూసి బాధపడుతున్నాం సార్. ఎక్కడండి నిరుద్యోగం ఏం తయారవుతున్నది? ఎక్కడికి వెళ్తుంది ఆంధ్ర? చెప్పండి మీరు. రైట్. రూపాయి ఆదాయం లేదు, ఎక్కడికి వెళ్ళిపోతాం సార్? ఇక్కడ చాలా పెద్ద ఉన్నారు సార్, మీ పిల్లలు ఏమైనా చేస్తున్నారు సార్? రైట్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు, సమయం లేదు. రూపాయి ఆదాయం లేదని కాలర్ గారు ఒకసారి చెప్పండి సార్. రూపాయి ఆదాయం లేదని ఎట్లా చెప్పగలుగుతున్నారండి? 100 రూపాయలు కూడా ఖజానాలో మిగిలించకుండా పోయినప్పటికీ కూడా ఏ రోజున కూడా బ్రేక్ లేకుండా కూడా సంక్షేమ పథకాలు జీతాలు ఇచ్చుకుంటా ఎలా రాగలిగారండి? ఆదాయం లేకుండా అమ్ముకుంటా వచ్చారండి లేదా తాకట్టు పెట్టుకుంటా వచ్చారు సార్? మీరు తాకట్టు పెట్టుకుంటా వచ్చారు లేదా అమ్ముకుంటా వచ్చారండి? కష్టపడి సంపాదించి పంచండి, సంతోషిస్తాం, మిమ్మల్ని పొగుడుతాం. మీరు ఆస్తులు అమ్ముకొని వచ్చి పంచి చెప్తాను సార్. ఇప్పుడు కుటుంబంలో నేను చెప్తాను సార్, కుటుంబంలో పెద్దలు ఉన్నారంటే ఆయన సంపాదించి పెట్టింది పిల్లలు పంచుకుంటా పోతే ఏం మిగలదండి కుటుంబంలోకి ఏముండదు. అట్లానే మన రాష్ట్రానికి సంపాదించిన ఆస్తిని మీరు అమ్ముకుంటా పోతే రాష్ట్రానికి ఏం మిగలదండి. మిగిలించింది ఏంటంటే మీరు సంపాదన కదా, సంపాదన సృష్టించి పంచేవాళ్ళు కదా. 100 కోట్ల మిగిలిపోయినాయి అని గెజెట్ లాగా మీరు భావించే ఈనాడులో రాశారు కదా. మిగిలిన 100 కోట్లే మేము మిగిల్చాం కాబట్టి మీరు రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ఫ్రీగా ఇచ్చాడండి, సంక్షేమ పథకాలు ఎక్కువ పెంచాయండి. ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ ఇన్కమ్ మొత్తం తెలంగాణ జనరేట్ అవుతుంటే. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఒక్క నిమిషం ఉండండి. శశిధర్ గారు మీరు కంప్లీట్ చేయండి, సమయం లేదు, కంప్లీట్ చేయండి. సరే సార్. చంద్రబాబు నాయుడు గారు సంపాదించి పెట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి ఆ రోజు వచ్చి పంచాడండి సంక్షేమ పథకాలు అనేసి. ఫస్ట్ పాయింట్. సెకండ్ది, ఈ రోజు కూడా తెలంగాణకి తలమానకి ఉన్న హైదరాబాద్ హైటెక్ సిటీ ఇన్కమ్ ద్వారానే మొత్తం జనరేట్ అవుతున్నాయండి. తర్వాత ఆంధ్రాకి వచ్చేసరికి మిగులు బడ్జెట్ లాగా లోటు బడ్జెట్లో ఇచ్చారండి. లోటు బడ్జెట్లో ఇచ్చిన దాన్ని కూడా సంక్షేమ పథకాలతో పాటుగా మళ్ళీ మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అలవెన్సెస్ మొత్తం తెలంగాణ వాళ్ళతో పోటీగా పెంచి ఇచ్చారండి. ఇన్ని చేసుకుంటూ వచ్చినా కానీ మీరు ఆ పర్సన్ నెగ్లెక్ట్ చేశారు. ఓకే, పర్సన్ రాజకీయాల్లో గెలిపోవడం సహజం, ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి ఆయన హుందాగా ఉంటున్నారు. రేపు మీ నాయకుడి పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఎందుకంటే అందరూ మొక్కనే చీకొడుతున్నారు. అసలు పరదాలు లేకుండా బయటికి రాలేరండి. ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ ఓపెన్ గా పెట్టుకోలేకపోయారు. స్పష్టంగా ఏదైనా క్వశ్చన్ అడుగుతారని చెప్పి ఇంట్లో దాక్కుంటున్నారండి వాళ్ళ సీఎం. జనాభా నిరుద్యోగం ఏంటి, ఈ పథకాలని చెప్పి ఊరికే కానీ అది రాలేదండి మీకు. రైట్. శశిధర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అనే బ్రాండ్తోనే ఓట్లు పడతాయా లేకపోతే సంక్షేమ పథకాలతో ఓట్లు పడతాయా? ఒకటి మీకు కొన్ని వివరాలు నేను చెప్పాల్సి ఉంది. చెప్పండి. కాలర్ గా ఆయన చెప్పండి ఖచ్చితంగా. బొబ్బిల్ నుంచి కిరణ్ గారు. ఎనలిస్ట్ కూడా ఏది పట్టించుకోలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారే, ఆయన మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది ప్రాజెక్టులను పట్టించుకోలేదు. 72% పూర్తయిందని చెప్పేసి వాళ్ళు గూగుల్లో దొంగ లెక్కలు ఎక్కించడం కాదండి మేము చేసింది. ఒక్క గేట్ కూడా పెట్టకపోతే గేట్లన్నీ కూడా పెట్టాము, వెళ్ళి చూసుకోండి. ఓకే, అనేది చాలా తప్పు, చాలా తప్పు. ఒకటి అది ఒక్క గేటు కూడా పెట్టకుండా పోయి మేము 72% పూర్తి చేసామని చెప్పేసి గూగుల్లో ఎక్కించుకోవటం కాదు. రైట్. ఉన్నటువంటి టెక్నాలజీ అనలిస్ట్ గారు చెప్పినట్టు ఒక్క నిమిషం శశిధర్ గారు ఉండండి, ఒక్క నిమిషం వస్తున్నాండి. శశిధర్ గారు ఒక్క నిమిషం ఉండండి, శశిధర్ గారు మీరు ఒక్క నిమిషం, సమయం లేదు. బయటకు రావటం లేదు అనే దాన్ని కూడా ఆయన వెనక్కి తీసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో లేరు అనేది చాలా చాలా తప్పుడు సమాచారం. ఏ రకంగా ప్రజల్లో ఉన్నారు పోనీ చెప్పండి. ఆ రకంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఆయన పరిపాలించిన 5 ఏళ్లలో రాజశేఖర్ రెడ్డి గారు 3 సార్లు వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో సంవత్సరానికి 5 సార్లు వచ్చారు గుంటూరు జిల్లాకు, ఒక్క గుంటూరు జిల్లాకు. ఓకే, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు రాంది ఏంటంటే నాకు అర్థం కాదు. బయటకు వస్తేనేమో పరదాల చాటును పెట్టుకుని, పరదాల చాటున సెక్యూరిటీ రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎగురుకుంటా వచ్చారా?
ఎవరు లేకుండా వచ్చారా? ఎగురుకుంటా ఏం వచ్చింది మీ మాట్లాడతారండి? సీఎంఏ. ఏం 20 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ మాట్లాడతారండి? పిలిచి జనాభా పర్వాలేదు కాదు, ఓట ప్రజల ధనం వ్యయం 6 చేయడం మీరే ముందు కిలోమీటర్ల సాగండి. హెలికాప్టర్ వాడిన చరిత్ర మీది. 6 ఎవరిది? మాకు కిలోమీటర్లకి చూపించండి. ఏది మీరు ఇంటి కలకత్తా దగ్గర నుంచి నుంచి 20 కిలోమీటర్లకు వెళ్తే హెలికాప్టర్ ఆడండి. అసెంబ్లీకి హెలికాప్టర్ వాడిన చరిత్ర మీది. మీరు హెలికాప్టర్ గురించి ప్రైవేట్ సార్, విమానాల గురించి మీరు మాట్లాడితే మీరు చెప్తే నవ్విపోతారు. దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉందండి. నవ్వుతారు ఎందుకంటే నవ్వుతారు ఎవరు